ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారా అని సిపిఎం నేతలు ప్రశ్నించారు. మధిరలో గూండాయిజాన్ని భట్టి ప్రోత్సహిస్తున్నారని ఆ పార్టీ నేత పోతినేని సుదర్శన్ ఆరోపించారు. భట్టి ప్రాతినిధ్యం వహిస్తున్న చింతకాయని మండలం పాతర్లపాడు గ్రామంలో సిపిఎం నేత సామినేని రామారావు హత్యకు గురవడం పై మండిపడ్డారు. కాంగ్రెస్ కు సంబంధించిన వారే హత్య చేశారని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. భట్టి ప్రజాప్రతినిధిగా కొనసాగుతున్న సమయంలో అనేక మంది సిపిఎం నేతలు హత్యకు గురవుతున్నట్లు వారు చెబుతున్నారు. దీనిపై భట్టి విక్రమార్క సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎర్ర జెండాలను లేకుండా చేయాలంటే ఎవరి తరం కాదని, సమయం చూసి తమ సత్తా ఏంటో చూపిస్తామని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు పోతినేని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎందుకు నువ్వు అధికార పార్టీలో మంత్రిగా డిప్యూటీ స్పీకర్ గా ఉన్నప్పుడు మీరు డిప్యూటీ స్పీకర్ గా ఉంటే మా అలవాల నాగేశ్వరరావు చచ్చిపోతాడు ఇదే మండలంలో, అలవాల శ్రీనివాసరావు. మీరు ఉప ముఖ్యమంత్రి అవుతారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఆ ఎర్రబెల్లి నాగేశ్వరరావుని చంపేస్తారు. మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇవాళ మా నాయకుడు 75 సంవత్సరాల వయసు ఉన్నటువంటి మా నాయకుడిని ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పొట్టలు పెట్టుకున్నారు దుర్మార్గంగా. సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా భట్టి విక్రమార్క గారు? నువ్వు ఈ నియోజకవర్గంలో వరుస వారీగా సిపిఎం పార్టీ కార్యకర్తలను హత్య చేస్తా ఉంటే సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా నీకు అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం. సమాధానం చెప్పాలి. నువ్వు సమాధానం చెప్పకపోతే నేనేదో నా కార్యకర్తలు చంపేస్తే ఏమి సుఖం? నువ్వు ఖండించి అక్కడ ఖండించావు, శ్రీనివాసరెడ్డి వచ్చిన ఖండించావు, రామారావు గారు వచ్చిన ఖండించావు. అంటే ఈ ఖండనలో చిత్తశుద్ధి ఉందా? నువ్వు చేసే ప్రకటనలో చిత్తశుద్ధి ఉందా? నిజాయితీ ఉందా? ఈ నియోజకవర్గంలో శాంతి భద్రతలు సక్రమంగా ఉండాలని చెప్పేసి